చూడొచ్చు. ఒకసారి విజయవాడలో భూమి కంపించిందన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఏం గమనించారు అంటే అక్కడ కూడా ఏమైనా రికార్డ్ అయ్యాయా, వాళ్ళు కంగారు పడి బయటకు వచ్చారా, అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధి క్రాంతితో మనం మాట్లాడదాం. క్రాంతి, ప్రస్తుతం అక్కడ ఏం గుర్తించారు? మీరున్న ఏరియాలో అంటే ఎక్కడ మనకి భూమి స్వల్పంగా కనిపించిందని తెలుస్తోంది, ఏ సమయానికి? క్రాంతి, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 6-6:30 గంటల సమయంలో చాలా చోట్ల భూమి కంపించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు అండ్ అలాగే అటువైపు కృష్ణా జిల్లాలో చూసుకున్న గుడివాడ వైపు కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మొత్తం ఒక్కొక్క దగ్గర 3 సెకండ్ల పాటు, 4 సెకండ్ల పాటు, కొన్ని చోట్ల నందిగామలో ఎక్కువగా 7 సెకండ్ల పాటు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కోలాగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే అసలు కారణాలు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు తెలియలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల భూ ప్రకంపనలు రావడం, అయితే ఇటువైపుగా అసలు ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఇక్కడ భూ ప్రకంపనలు రాకపోవడంతో పబ్లిక్ సైతం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి అసలు ఎక్కడెక్కడ వచ్చినాయి, మీకు వచ్చినాయి, మాకు వచ్చినాయి అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటిది. ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలోనే అన్ని చోట్ల మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో కానీ, అటు కృష్ణా జిల్లాలో కానీ, ఏపీ తెలంగాణలో కానీ అన్ని చోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్క మంగళగిరి, గుంటూరు జిల్లాలో సైతం కొన్ని చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే విజయవాడలో అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా తెలియలేదు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించి ఎందుకు వచ్చాయి, ఏంటి అనే దానికి సంబంధించి కూడా మరికొంతసేపట్లో అఫీషియల్ గా మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఒకసారి మనం చూస్తున్న